మహారాష్ట్రలోని భివాండి అనే టౌన్లో యుఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్కు చెందిన ఒక అమెరికా జాతీయుడిని అరెస్ట్ చేశారు అనే ఒక ఆసక్తికరమైన కేసు నిన్ననే బయటపడింది ఒక వారం క్రితం. వివరాల్లోకి వెళ్తే ఈ జేమ్స్ వాట్సన్ అనేవాడు మన భారతదేశానికి బిజినెస్ వీసా మీద వచ్చాడు. వీడు మహారాష్ట్రకు చెందిన పల్ఘార్ గ్రామంలో 42 ఏళ్ల వయసున్న సాయినాథ గణపాటి సర్పే అండ్ ఇందాక చెప్పిన చింబిపాద గ్రామానికి చెందిన 35 ఏళ్ల మనోజ్ గోవింద్ కొల్హా వీళ్ళిద్దరితో కలిసి మేము క్రీస్తు ప్రార్థనల ద్వారా మీ గిరిజనుల్ని అనారోగ్యాల నుంచి నయం చేసి మీ కష్టాల నుంచి గట్టెక్కిస్తాము, ప్లస్ మీరు నమ్ముతున్న హిందూ విశ్వాసాలను విడిచిపెట్టి మా క్రిస్టియానిటీలోకి మతం మార్చుకోండి అని అక్కడ గిరిజనుల్ని ఎంకరేజ్ చేసి ప్రార్థన మందిరాలకు పిలిచి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తూ ఆ బోధనల్ని చేస్తూ ఉన్నారంట. సమాచారం అందుకున్న పోలీసులు మతపరమైన భావాలు మరియు రిలీజియస్ సెంటిమెంట్స్ అండ్ వీసా మిస్యూజ్ వంటి వివిధ భారతీయ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను వీళ్లపైన ఇతనిపైన కేసు నమోదు చేశారు. ఇక్కడ గమనించారో లేదో, ఈ జేమ్స్ వాట్సన్కి హెల్ప్ చేసిన ఆ ఇద్దరు పేర్లు చూడండి ఒకసారి. సాయినాథ్ గణపాటి సర్పే అండ్ మనోజ్ గోవింద కొల్హా. హిందువు పేర్లు పెట్టుకున్న ఈ ఇద్దరి గురించి ఇంకాసేపట్లో చెప్తాను. నా క్రిస్టియానిటీ కన్వర్షన్ మాఫియా దృష్టి చింబిపాద అనే ఈ గ్రామం పైన ఎందుకు పడిందంటే, ఈ భివాండి తాలూకాలో ఉన్న ఈ చింబిపాద గ్రామం ఒక గిరిజన గ్రామం. ఈ చింబిపాద గ్రామంలో వర్లి, కట్కారి, మల్హారీ కొల్హి అనే వివిధ రకాల ఆదివాసీ సమాజంకి చెందిన గిరిజనులతో వీళ్లతో పాటుగా ధోడియా, దుబ్లా అండ్ కొంకణ అనే ఇతర తెగలు కూడా ఇక్కడ నివసిస్తున్నారనేది అక్కడ ఉన్న అంచనా. ప్లస్ ఎస్సీ ఎస్టీ కులాలు. ఇది ఎంత పెద్ద మాఫియా అంటే, ఆల్రెడీ మనకి గ్రామీణ భారతదేశాల్లో పెరుగుతున్న మత మార్పిడుల ప్రయత్నాలు, ముఖ్యంగా ఆ మారుమూల ఉండే గిరిజన ప్రాంతాల్లో నివసించే ఎస్సీ ఎస్టీ కులాల వారిని అమెరికా, యూరోపు ఇలాంటి దేశాల నుంచి ఫారినర్స్ కన్వర్జన్స్ ప్రోగ్రామ్ క్యాంపెయిన్కు లీడర్గా వాళ్ళు వచ్చి మత మార్పులకు ఎంత విచ్చలవిడిగా చేస్తున్నారో చాలాసార్లు వార్తల్లో విన్నాము, చూసాము. ఇది హిస్టరీయే జరుగుతున్నది కూడా. అండ్ ఈ క్రిస్టియన్ కన్వర్షన్ మాఫియా ఈసారి నేరుగా ఇక్కడ కీలకం అదే, యుఎస్ ఆర్మ్డ్ ఫోర్స్లో పనిచేసే అధికారులను దింపింది. హూ ఈజ్ జేమ్స్ వాట్సన్ అనే వివరాలు మనం వెతికితే, జేమ్స్ వాట్సన్ కేవలం ఒక సాధారణ టూరిస్ట్ ఫారినర్ పౌరుడు కాదు. ఇతను సోషల్ మీడియా పోస్ట్లో ఇతను అఫీషియల్ యుఎస్ మిలిటరీ యూనిఫామ్ వేసుకున్న ఫోటో కూడా మనకి లభించింది. ఈ యూనిఫామ్ వేసుకున్న ఫోటో చూస్తే యుఎస్ సాయుధ దళాలతో ఇతనికి నేపథ్యం ఉన్నదనేది మనకి చూసిన వెంటనే తెలుస్తుంది. ఈ యూనిఫామ్ ఇంకొంచెం పరిశీలిస్తే ఈ జేమ్స్ వాట్సన్ ఆర్మీ మేజర్గా పనిచేశాడని అండ్ 505th కమాండ్ అండ్ కంట్రోల్ వింగ్, ఇది యుఎస్ మిలిటరీకి చెందిన ఒక ఇలైట్ క్రిటికల్ మిలిటరీ ఆపరేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగానికి చెందిందని సమాచారం దొరికింది. ఈ విభాగంలో ఇతను పనిచేసినట్టు, ఇందులో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం మనకి యూనిఫామ్ చూసిన దాన్ని బట్టి ఆధారాలు దొరికాయి. ఇతను వచ్చిందే బిజినెస్ వీసా మీద, చేస్తుందేమో మత మార్పిడి. కానీ ఈ మత మార్పిడుల ముసుగులతోనే ఆగుతాడా, లేక ఇంకేమైనా రహస్య కార్యకలాపాలు, ఏమైనా భారతదేశంలో ఏమైనా విద్వేషాలకి ఇంకేమైనా, ఇప్పుడు అసలే వాతావరణం చైనా, అమెరికా, రష్యా, ఇరాకు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇతను ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చి ఇంకేమన్నా చేస్తున్నాడా అనేది ఇంకొంతమంది నిపుణులు వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో ఉండే తానే సమీపంలోని గ్రామంలోనే ఇది జరిగింది, తానేకి దగ్గరలోనే జరిగింది ఇది. సో ఈ వాట్సన్ ఒక మేజర్ కమర్షియల్ అండ్ లాజిస్టికల్ హబ్గా ఆ దగ్గరలోనే లొకేషన్స్ చూస్ చేసుకోవటం, ఇది ఒక చాలా స్ట్రాటజికల్ స్టెప్ మూవ్ అని చెప్పచ్చు. మీరే ఆలోచించండి, ఎక్కడో యుఎస్ ఆర్మీ మేజరు కమాండ్ అండ్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ పైన దీర్ఘమైన స్పెషలైజేషన్ చేసిన ఒక వ్యక్తి ఇక్కడ భారతదేశంలోని ఒక గ్రామీణ ప్రాంతాల్లో, అది కూడా గిరిజనులు ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు ఆయన అక్కడికి వచ్చి ఉండాలి? అది కేవలం మత మార్పులకే అంతవరకే లిమిట్ అయిందంటే నమ్మేలా లేదు. ఇది బోత్ ఇండియన్ అండ్ పొటెన్షియల్లీ యుఎస్ అథారిటీస్ ఇద్దరూ చర్చించి డిస్కషన్ చేయాల్సిన అంశం కూడా. ఇప్పుడు ఈ లోకల్ నేరస్తుల గురించి ఇందా చెప్పాను కదా, వాళ్ళ గురించి చూద్దాం. అరెస్టులో సాయినాథ్ గణపాటి సర్పే అండ్ మనోజ్ గోవింద్ కొల్హా ఇద్దరు ఉన్నారు. ఇద్దరు హిందూ పేర్లు కలిగిన ఉన్నప్పటికీ మత మార్పిడి కార్యకలాపాల్లో క్రైస్తవులుగా ఎందుకు పనిచేస్తున్నారు అంటే, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మీరు మతం మారిన వ్యక్తులు, కానీ మీరు ఒక కొత్త విశ్వాసాన్ని స్వీకరించినప్పటికీ ఇంకా హిందూ పేర్లని ఎందుకు ఉపయోగంలో కొనసాగిస్తున్నారు? ఎందుకు చెప్తానంటే, ఇది పేర్లకి, నేమ్స్కి చాలా సిగ్నిఫికెంట్ అండ్ కల్చరల్, రిలీజియస్ ఐడెంటిటీస్ ఉంటాయి. మరి ఈ కన్వర్షన్ క్రిమినల్స్ బహిరంగంగానే మేము క్రైస్తవుల్ని అని చెప్పుకుంటూ స్టిల్ హిందూ పేర్లు నిలుపుకోవడం అంటే వాళ్ళ అంతర్థం ఏంటి? మత మార్పిడులకు సున్నితంగా ఉండే ప్రాంతాల్లో హిందూ పేరు ఉంటే ఆ గిరిజనుల్ని మభ్యపెట్టచ్చు. చూడండి,
నేను కూడా ఒక హిందువునే, కానీ ఇప్పుడు క్రైస్తవుడిగా మారాను, ఇది యేసు మహిమ అని ఒక నీచమైన ఎత్తుగడ వేయటానికి ఇప్పటికి కూడా వాడు క్రిస్టియన్గా మారినప్పటికి కూడా హిందూ పేరు పెట్టుకున్నాడు. నిజమే కదా. ఈ చింబిపాద గ్రామంలో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ తతంగం అంతా చూస్తే చిన్న పిల్లోడు కూడా చెప్పేసి ఇది ఖచ్చితంగా ఇల్లీగల్ కన్వర్షనే అని. అండ్ ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు, ఒక రిమైండర్, ఫోర్స్డ్ కన్వర్షన్స్ చేసే వాళ్ళకి ఎక్స్ట్రీమ్ పెనాల్టీస్ అండ్ యాజ్ వెల్ సమ్టైమ్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత ఖైదు కూడా చేసే విధంగా యాంటీ కన్వర్షన్స్ లాస్ మన భారతదేశంలోనే. ముఖ్యంగా చట్ట విరుద్ధమైన మత మార్పిడి కార్యకలాపాలకు విదేశీ నిధుల నుంచి, అందులోనూ అక్కడి నుంచి నిధులు సేకరించి ఇక్కడ కన్వర్షన్స్కి కానీ పాల్పడితే అది నేరంగా పరిగణించడం, చాలా ఎక్కువ జరిమానాలు, దీర్ఘకాలిక లాంగ్ టర్మ్ శిక్షలు కూడా వేస్తారు. మీకు ఉదాహరణకు చెప్పాలంటే యూపీలో నాకు తెలిసినంతవరకు ఆ మధ్య 5 లక్షల జరిమానా, అలాగే 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉండేది 20 సంవత్సరాలకు పెంచారు యూపీ గవర్నమెంట్. సో నా దృష్టిలో ఈ జేమ్స్ వాట్సన్ ఎంతటి శిక్షార్హుడో అంతకి 10 రెట్లు హిందువుల పేర్లు పెట్టుకున్న సాయినాథ్ గణపాటి సర్పే అండ్ మనోజ్ గోవింద కొల్ల వీళ్ళు కూడా అంతకు 10 రెట్లు శిక్షార్హులు అని చెప్పచ్చు. అండ్ జేమ్స్ వాట్సన్కు అమెరికా గూఢచారి వ్యవస్థ సిఐఏతో కూడా సంబంధాలు ఉన్నాయనేది ఆరోపణలు వస్తున్నాయి. అఫ్కోర్స్ ఆ నిజాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్తో ఎలాగ తెలుస్తారు. బట్ ఈ జేమ్స్ వాట్సన్స్ ట్రూ ఇంటెన్షన్స్ ఏమిటి, ఇంకా ఇతని ముఠాలో ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, దేశంలోకి ఎప్పుడు ప్రవేశించాడు, ఇతనితో పాటు ఇంకెవరు పనిచేస్తున్నారు, ఒక టీమ్గా ఏమైనా ఉన్నారా, ఎవరెవరిని కలిశాడు, రాజకీయపరమైన అండదండలు ఏమన్నా ఉన్నాయో కూడా నిజాల్ని బహిర్గతం చేస్తారు పోలీసులని ఆశిస్తున్నాను. ఫైనల్లీ ఈ చింబిపాద గిరిజన గ్రామంలో జరిగిన ఈ మత మార్పిడి, ఈ నీచమైన చర్య చూస్తుంటే మీకేమనిపిస్తుంది?